హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మా ఊరిలో చూసిన ఒక చిన్న సంఘటన ద్వారా జీవితంలో టైమింగ్ ఎంత ముఖ్యమో చెబుతానండి. రైతుల జీవితం, వారి కష్టాలు, వారి డిసిప్లిన్ మనకి నేర్పే పాఠాలు చాలా పెద్దవి. ఆలస్యం చేస్తే వచ్చే నష్టాలు అవన్నీ మీకు చెప్తానండి. కాబట్టి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా అమ్మ వాళ్ళతో కలిసి పొలం వెళ్తానండి. నేను అక్కడ ఏ పని చేయకపోయినా జస్ట్ అమ్మ వాళ్ళతో వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టుగా వెళ్ళి నాకు చేతనైన సహాయం చేస్తానండి. అలా వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు చేలోకి వెళ్ళిన పనంతా కంప్లీట్ అయిపోయిందండి. తిరిగి వచ్చేటప్పుడు మాకు బర్రెలు ఉన్నాయని అమ్మ వాళ్ళు గడ్డి కోద్దామనేసి చేలోకి వెళ్ళారండి. అక్కడ చేను చుట్టుపక్కల చూస్తే అన్ని చేలు వరి వేశారండి. కానీ అమ్మ నాన్నలు గడ్డి కోస్తున్న చేను మాత్రం అంతా గడ్డి మొలిచిందండి. అప్పుడు నేను అడిగాను, ఏంటమ్మా అంత గడ్డి ఉంది, ఆ చేను నిండా అంత గడ్డి ఉంది, పక్కన అంతా వరి వేశారు, ఇంత గడ్డి చేలో ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అని అడిగాను. అప్పుడు మా అమ్మ అనింది, ఈ చేను అతను కొంచెం డ్రింకరు, కొంచెం కాదండి చాలా డ్రింకరు. తను అలా డ్రింకింగ్లో ఉండి చేను చుట్టుపక్కల అందరూ చేలంతా నాటు వేయడానికి రెడీ చేసుకుంటూ ఉంటే అవన్నీ ఏం పట్టించుకోకుండా అతని మూడ్లో అతను ఉన్నాడు. ఇంకా తను కొంచెం లేట్ చేసి ఈ చేనుకి నాటు వేద్దాము అని అనుకునే టైంకి ఈ చుట్టుపక్కల చేను అన్నిటికీ నాటు వేసేసారు. ఆ చేనుకి వెళ్ళడానికి కావలసిన దారి అనేది అంతా మూసుకొని వెళ్ళిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఏం చేయలేక ఆ చేను అంతటిని బీడు భూమి చేశాడు. ఇలా అందుకు ఈ చేనంతా గడ్డంతా బీడైపోయింది అనేసి మా అమ్మ చెప్పింది. చూడండి దీన్ని బట్టి ఏమైంది, ఇప్పుడు రైతుల జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎంత డిసిప్లైన్గా ఉంటారు, డిసిప్లైన్ లేకుంటే ఎలా ఉంటుందో చూడండి. చేను పక్కన అందరూ పంట పండించుకుంటూ ఉంటారు, ఇతని చేను మాత్రం బీడు భూమిగా మిగిలిపోయింది. ఇంకా తను ఎవరైనా రైతులు ఆ పంట నుంచి వచ్చే ధాన్యంతో అమ్ముకొని జీవనం గడుపుతూ ఉంటారు కదా అండి. రైతుకు దిక్కు పంటే కదా అండి. తను ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడుతారు కదా అండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి టైం విలువ ఎంత ప్రీసియసో. మనం సమ్టైమ్స్ చేసే లేజీ వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అర్థమవుతుంది కదా అండి ఈ విషయం వల్ల. కొందరికి తెలియదండి, రైతులు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కరెక్ట్ ఫర్ సపోజ్ విత్తనాలు వేసే టైం